తైవాన్లో శనివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య తీర నగరమైన ఇలాన్కు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకునే భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7గా నమోదైంది. భూప్రకంపనల కారణంగా రాజధాని తైపేలో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది. భూకంప కేంద్రం ఇలాన్ కౌంటీ హాల్కు తూర్పున 32.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం దాటికి భవనాలు, ఇళ్లు ఊగిపోగా వస్తువులు నేలపై పడ్డాయి. ఈ పరిణామాలతో భయపడిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలేవీ లేవని వాతావరణ సంస్థ తెలిపింది. 3 రోజుల క్రితమే కౌంటీ టైబింగ్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోసారి భూకంపం రావడంతో తైవాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల జోన్గా ఈ ప్రాంతాన్ని వర్ణిస్తారు శాస్త్రవేత్తలు. 1999 ఏడాదిలో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ద్వీపాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. అప్పట్లో వచ్చిన భూకంపం తైవాన్ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం. 2016లో దక్షిణ తైవాన్లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా చనిపోయారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని అక్కడ వాతావరణ కేంద్రం చెప్పింది.